అబ్రహాం కుమారులు ఎంతమంది? చాలా మంది ఉన్నారు. మొదటి భార్య కుమారుడు ఇష్మాయిల్, రెండో భార్య క్షమించండి మొదటి భార్య కుమారుడు ఇసాకు, రెండో భార్య కుమారుడు ఇష్మాయేలు. కాకపోతే ఇష్మాయేల్ మొదటి కుమారుడు, రెండో కుమారుడు ఇసాకు. తర్వాత కెతెరాకు కుమారులు ఉన్నారు. వాళ్ళంతా తూర్పు దేశంలో ఉన్నారు. తూర్పు దేశం ఎక్కడది? భారతదేశం. అర్థమైందా? ఇంతమంది పిల్లలందరూ ఎవరి సంతానం? అబ్రహాం సంతానం. అబ్రహాంకి ఏం లేదు, సంతానం లేదు. కానీ దేవుని వాగ్దానం అబ్రహాం నమ్మాడు. ఆ వాగ్దానం ఈరోజు నీ హృదయంలో నువ్వేం చేయాలా? నాటపడాల. వాగ్దానం తీసుకుంటున్నటువంటి నువ్వు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు బలంగా నమ్మాలా. అబ్రహాం చేసిన ప్రమాణం ఏందో తెలుసా? నాకంటే గొప్పవాడు ఈ భూమి మీద ఎవరు కూడా లేడు గనుక నా తోడని చెప్పాడు. నాకంటే గొప్పవారు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు గనుక నా తోడు అని చెప్పాడు. పిల్లారా, మరి నీ తోడు అని దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. నీకు తోడుగా ఉంటానన్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నీ పక్షంగా కూడా నెరవేర్చబోతానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాగ్దానం పొందుకుంటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈ వాగ్దానం పొందుకుంటానికి? వాగ్దానం ఏందో వెళ్ళి తీసుకున్నాంలే, ఇదొచ్చిందిలే, అబ్బా నన్ను ఆశీర్వదించు, అబ్బా ఇదొచ్చిందిలే అని నువ్వు అనుకుంటావేమో. అలా తీసుకోవద్దు. నీ హృదయాన్ని సమర్పించి తీసుకో వాగ్దానం. ప్రభా, ఈ వాక్కు నా హృదయంలో నెరవేరాలా. ఈ వాక్కు ద్వారా ఈ వాగ్దానం ద్వారా నేను ఆశీర్వాదకరంగా మార్చబడాలా. ఈ వాగ్దానం ద్వారా నేను దీవించబడాలా. ఈ వాగ్దానం ద్వారా నా సంతానం, నా బిడ్డలు కూడా దీవించబడాలని నువ్వు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలా వాగ్దానం తీసుకుంటానికి. ఈ వాగ్దానము నీ జీవితంలో చాలా ఆశీర్వాదకరమైనది. పిల్లారా, ఈ వాగ్దానం నువ్వు తీసుకున్నావంటే తీసుకెళ్లి బీరువాలో పెట్టడమో లేకపోతే బైబిల్లో పెట్టేస్తారు. చాలా మంది బైబిల్లో పెట్టేసుకుంటారు, చూడరు, చదవరు. ఒక్కసారి మాత్రం చూస్తారు 31st నైట్ లేక January 1st ఉదయం చూసుకుంటారు. నాకు ఇది వచ్చింది చెప్పుకుంటారు అంతే. కానీ వాగ్దానం దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఈ వాగ్దానం ఎత్తి నువ్వు ప్రార్థన చేయాలా. ప్రతి దినం ప్రార్థన చేయాలా. వాగ్దానం చేసావు నా జీవితంలో, ఈ వాగ్దానం నాకు ఇచ్చావు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలా అని నువ్వు ఏం చేయాలా? వాగ్దానం చేసినోడిని పదే పిడుగుడులా గుచ్చాలా. అవునా కదా? అప్పిస్తామన్నావుడు, అప్పిస్తానులే రేపు రా అన్నప్పుడు వెళ్ళిపోతావు లేదా? 9ంటికి రామనంగానే 8ంటికి వెళ్ళి కూర్చుంటావు. అరే ఈరోజు రాలేకపోయాను, రేపు వస్తాను, రేపు ఇస్తాను అంటే రేపు కూడా వెళ్తావు, ఎల్లుండి ఇస్తా అంటే ఎల్లుండి కూడా వెళ్తావు. అవతల అట్ట నిన్ను 1 నెల రోజులు తిప్పుకొని నెల రోజులు వెళ్తావు అప్పు కోసం. కానీ వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడిని మాత్రం నువ్వు ఒక్కరోజు కూడా అడగవు. నేను చూసుకుంటే నాకు మొట్టమొదటి వచ్చింది వాగ్దానం ఏందో తెలుసా? సమాధానకర్త తాను తన ఎల్లప్పుడూ ప్రతి విధముల చేత మీకు సమాధానం అనుగ్రహించును గాక. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే